కనీసం నాతో పంచుకోకుండానే తను మనకు దూరం అయిపోతుందమ్మా. ఎంత వెతుకుతున్నా తన జాడ మాత్రం కనిపించట్లేదు. నీలిమ అన్న మాటలు నమ్మడానికి నా మనసు అంగీకరించడం లేదు. నా భాను ఎక్కడున్నా బాగుంటుంది, మళ్ళీ నా దగ్గరకు వస్తుందని నా మనసు చెప్తుందమ్మా. నా ప్రేమ మీద నాకున్న నమ్మకం అమ్మా. భానుని నన్ను ఏ దేవుడు విడదీయలేడని నాకు తెలుసమ్మా. ఎందుకంటే ఈ చేతులతో భాను మెడలో ఉన్న తాళి తీసి మా బంధాన్ని తెంపుకుందాం అనుకున్నాను. ఆ రోజు అమ్మవారి సాక్షిగా ఆ బంధాన్ని నిలబెట్టుకుందమ్మా భాను. ఆ తల్లే మా ఇద్దరిని కలిపిందమ్మా. అలాంటి అమ్మవారు నా భాను నాకెందుకు దూరం చేస్తుందమ్మా? నువ్వైనా చెప్పమ్మా, భానుకేం కాదు కదా? లేదు నాన్న, భానుకేమీ కాదు. నువ్వు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. భాను ఎక్కడున్నా క్షేమంగా ఉంటుందిరా. కానీ తనిలా కనిపించకుండా ఉండడానికి ఏదో కారణం ఉండే ఉంటుంది. అనుకోని ప్రమాదం ఏదో జరిగిందనే అర్థం. చూడు, అంత మాత్రాన భాను మనకి శాశ్వతంగా దూరం అయిపోతుందని కాదు. చూడనా, తప్పకుండా తనెక్కడున్నా మన దగ్గరకు వచ్చేస్తుంది. మీరిద్దరూ సంతోషంగా ఉంటారు. ధైర్యంగా ఉండు. భాను ప్రేమే భానుని నీ దగ్గరికి తీసుకొస్తుంది. భాను మీద నువ్వు పెంచుకున్నటువంటి మమకారమే మళ్ళీ మీ ఇద్దరిని ఒకటిగా చేస్తుంది. భానుకి ఏమీ కాదు. ఎందుకొచ్చావు? వెళ్ళిపోయావు కదా. వెళ్ళిపోయిన దానివి, ఎవ్వరికి కనిపించకుండా కనుమరుగైపోయిన దానివి అక్కడే ఉండకుండా మళ్ళీ ఎందుకొచ్చావు? నా జీవితంతో ఆడుకోవడానికా? నా జీవితం సర్వనాశనం చేయడానికి, నా మీద పగ సాధించడానికి అసలెందుకు తిరిగొచ్చావు? నేను పుట్టినప్పటి నుంచి మావయ్య నా భర్త అంటూ మా అమ్మ నాకు చెప్పి పెంచింది. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మావయ్య జీవితంలోకి నేనే వస్తానని కలలు కంటూ బ్రతికాను. కానీ ఒకరోజు నువ్వింటికొచ్చావు. మావయ్య నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పగానే నాకు కన్నీళ్లే మిగిలాయి. నా జీవితం నాశనం అయిపోయింది అనుకున్నాను. ఇన్నాళ్ల నా కల కలగానే మిగిలిపోతుంది అనుకున్నాను. అయినా సరే ఆ బాధని దాచుకున్నాను. గుండెల్లోనే నరకాన్ని అనుభవిస్తున్నా బయటికి నవ్వుతూనే ఉన్నాను. అమ్మమ్మకి భయపడి మావయ్య ఏమనుకుంటాడో అని ఆలోచించి నా నిర్ణయాన్ని నేను బయటికి చెప్పలేదు. కానీ నువ్వు వెళ్ళిపోయావు. అప్పుడు నేను ఎంత ఆనందించానో తెలుసా? నా జీవితానికి వచ్చిన అడ్డు తప్పుకుంది అని ఎంతో మురిసిపోయాను. ఇంకెప్పటికీ నువ్వు రాకూడదు అని కొండ మీద ఉన్న అమ్మవారికి దండం పెట్టుకున్నాను. ఇక మా మావయ్య జీవితంలోకి నేనే వెళ్తాను, నా కలలన్నీ నెరవేరుతాయి అని ఎంతో ఆశగా బతికాను. 6 నెలల పాటు మావయ్యని నా వైపు తిప్పుకోవాలని, మావయ్య నన్ను ఇష్టపడేలా చేసుకోవాలి అని నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను. కానీ నిన్ను ప్రేమించిన మావయ్య నిన్ను మర్చిపోలేదు. నువ్వు రాలేదు కాబట్టి, నువ్వు దూరం అయిపోయావు కాబట్టి ఏదో ఒక రోజు మావయ్య నా మెళ్ళలోనే తాళి కడతాడు అన్న ఆశతో బ్రతుకుతున్నాను. మళ్ళీ నువ్వు తిరిగొచ్చావు. ఇలా అచేతనంగా పడున్నావు. ఏం జరుగుతుందో నీకు తెలియదు గాని నీకేదో జరిగిందని, నిన్ను వదిలి తను బ్రతకలేనని మావయ్య బాధపడుతున్నాడు. నువ్వు ఒక ఆడదానివే కదా, ఇంకో ఆడదాని మనసేంటో నువ్వు అర్థం చేసుకోలేవా?
నా మావయ్యని నాకు దూరం చేయడానికి నువ్వు వచ్చావు. దీనికి బదులు నువ్వు చచ్చిపోయి ఉన్నా బాగుండేది కదా. అమ్మయ్యా, నువ్వా? మావయ్యో అమ్మమ్మో అనుకుని భయపడి చచ్చాను. ఏం మాట్లాడుతున్నావే? ఎవరి దగ్గర ఏం మాట్లాడుతున్నావు? ఎక్కడ నిలబడి ఏం మాట్లాడుతున్నావు? నా గుండెల్లో బాధని చెప్పుకుంటున్నాను. నేను అనుభవిస్తున్న నరకాన్ని చెప్పుకుంటున్నాను. నా జీవితానికి ఎందుకు అడ్డొచ్చింది అని నిలదీస్తున్నాను. వెళ్ళిపోయిన దానివి వెళ్ళిపోకుండా, కనుమరుగైపోకుండా మళ్ళీ ఎందుకు మావయ్య కంటికి కనిపించావు అని నా ఆవేదన్ని వెళ్ళగక్కుతున్నాను. ఏం తప్పా? తప్పు లేదే. నువ్వలా బాధపడ్డంలో తప్పు లేదు. నీకంత కోపం రావడంలో నీ తప్పు లేదు. నువ్వు తనని నిలదీయటంలో కూడా తప్పు లేదు. కాని ముందు వెనక చూసుకోకుండా, చుట్టూ ఎవరు వస్తున్నారో గమనించకుండా నువ్విలా గట్టిగా అరిచి మాట్లాడడం మాత్రం తప్పు. గోడలకు కూడా చెవులుంటాయి. ఈ మనిషికింట్లో అందరూ అభిమానులే ఉన్నారు. పనివాళ్ల దగ్గర నుంచి దీని అభిమానించేవాళ్ళు ఇంట్లో ఉన్నారు. నువ్విలా మాట్లాడడం ఎవరైనా వింటే, అది మా అమ్మకి కాని మురారికి గాని చెప్తే మన పరిస్థితి ఏంటో ఆలోచించావా? నిన్నసలు వాళ్ళు ఎలా చూస్తారో ఆలోచించావా? నేనదేం ఆలోచించే పరిస్థితుల్లో లేనమ్మా. నా బాధ నీకు అర్థం కావడం లేదు. నాకు దక్కుతాడు అనుకున్న మావయ్య ఇది తిరిగొచ్చాక భయమేస్తుంది. అందుకే ఎవరు వింటారా, ఎవరు ఏమనుకుంటారా, నన్నేం చేస్తారు అని కూడా ఆలోచించలేదు. ఇది మాత్రం ఇంట్లో ఉండకూడదనే కోరుకుంటున్నాను. నువ్వు నా కూతురువే. నాకు నీ మీద మమకారం ఉంటుంది. నీకు మంచి జీవితం ఇవ్వాలని ఆశ ఉంటుంది. ఇంత ఆస్తికి నువ్వు హక్కుదారు కావాలని కోరుకుంటుంది. అలాంటి నీ జీవితాన్ని తన్నుకుపోవడానికి ఇంకొకరొస్తే చూస్తూ నేనెలా ఊరుకుంటాను? కానీ సమయం మనది కానప్పుడు, మనం సరైన స్థానంలో లేనప్పుడు తొందరపడి నోరు జారకూడదు. ఏం చేసినా మన చేతికి మట్టి అంటకుండా చేయాలి. అంతేకాని ముందు వెనక ఆలోచించకుండా తొందరపడితే చివరికి బుక్క ఏది మనమే. అది తెలుసుకో. అసలిది ఏంటక్క, మీరిద్దరు ఇక్కడున్నారేంటి? ఏం లేదు మురారి, రాధని చూడ్డానికొచ్చాను. ఏవైనా కదలికొచ్చిందేమో, కళ్ళు తెరిచి చూస్తుందేమో, నిన్ను పిలుస్తుందేమో అని చూడ్డానికొచ్చాను. కానీ అలాంటిదేం లేదు. నువ్వు తీసుకొచ్చినప్పుడు ఎలా ఉందో ఎప్పుడూ అలాగే ఉంది. ఎప్పుడు తెలివి వస్తుందా అని నేను కూడా ఆలోచిస్తున్నాను. లేదక్క, నా కోసం తిరిగొచ్చిందన్నప్పుడే అర్థమైంది మా ఇద్దరిని అమ్మవారు కలుపుతుందని. తను నాకింకెప్పటికీ దూరం అవ్వదు. తప్పకుండా తనకి స్పృహ వస్తుంది, మళ్ళీ నాతో మాట్లాడుతుంది, ఈ ఇంట్లో సంతోషం వస్తుంది. నువ్వు బాగుండాలి, నీ భవిష్యత్తు బాగుండాలనే కదా నేను కోరుకునేది. సరే, నువ్వు బయటికి వెళ్ళు. తనకి బట్టలు మార్చాలి. సరే అక్క. చూసావా, నువ్వు మాట్లాడుతున్నప్పుడు మురారి వచ్చుంటే ఇక్కడ పరిస్థితి ఇంకోలా ఉండేది. ఇంకెప్పుడూ అలా నోరు జారకు. దీనికి తెలివొస్తే ఏం చేయాలో, తిరిగి ఎందుకు వచ్చిందో ఎలా నిలదీయాలో నేను చూసుకుంటాను.